గలతీ పత్రికను మనం వివరించుకుంటూ ఉన్నాము. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఉన్నాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒక్కటే చదువుకొని మనము ప్రార్థన చేసుకొని వాక్యంలో ముందుకు కొనసాగుదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఇది మాత్రం నేను మీ వలన తెలుసుకునగలుగుతున్నాను, ధర్మశిల్ప సంబంధ క్రియల వలన ఆత్మను పొందితే లేక ఈ స్నేహితులతో వినతి వల్ల పొందితే. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న అరుణ సిస్టర్ వాక్యం నిమిత్తమై ఒక చిన్న ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తమై తర్వాత మనం వాక్య భాగంలో ముందుకు కొనసాగుతాం. ప్రార్థించుకున్నామండి. మహోన్నతుడ, మహాగండ, సర్వాధికారి అయిన గొప్ప దేవ, ఘనమైన దేవ, కృపగల రాజ, కరుణగల మా రక్షక, మీకు ఎన్నో వేల స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఘనమైన, అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నీ నామాన్ని స్మరించకు మాకు మరి యొక్క దినమును మరి యొక్క సమయమును అనుగ్రహించి ఉన్న దేవ, నీకు ఎన్నో వేల స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇచ్చిన ఈ సహాసాన్ని నిమిత్తం నీకు ఎన్నో వేల స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరే ఉండి మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ప్రభువా తండ్రి రక్షక, మరి ఇప్పుడు నాయన వాక్యం వినబోచు ఉంటుండగా ఇంకా ఎందరో బిడ్డలు రాలేదు ప్రభువా. వారందరూ వారి వారి పనులు ముగించుకొని త్వరగా వచ్చి జాయిన్ అవుటకు నాయన నీ సహాయం అనుగ్రహించండి. మరి పాస్టమ్మ గారు చేస్తున్న ఈ సేవ నాయన మరి ఎంతో కష్టపడి జరిగించున్నారు ప్రభువా. నాయన ఆయనను ఒకరు వచ్చినా చెప్పారు ఆయన, మరి నాయన అలాంటి మంచి మనసు వారికి ఇచ్చిన్నారు ప్రభువా. నాయన అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు. వారి సేవను నాయన మీరే చూస్తూ ఉన్నారు, దీవించమని. వచ్చిన బిడ్డలు త్వరగా వచ్చేటకు సహాయం దయచేయమని, వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెడుచు. రాలేకపోతున్న ప్రతి బిడ్డను దర్శించి నైనా త్వరగా వచ్చేటకు నాయన నీ కృప చూపించమని వేడుకొనొచ్చు. నాయన మా అందరి హృదయాలను మీకే అప్పగిస్తూ మీరే మాకైతే మరి ఏ వాక్యం వినిపించబోచున్నారు నాయన ఆ వాక్యాన్ని మరి సిస్టర్ గారిలో మీరే ఉంచి నైనా మా అందరితో నైనా వారిని మరుగుపరిచి మాట్లాడతారని, విన్న వాక్యం మాలో ఫలించాలని సహాయం దయచేస్తారని నమ్ముచు విశ్వసిస్తూ నీ చేతికి అప్పగించుకొనొచ్చు ప్రభు నేసేపేట వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో మనం ముందుకు కొనసాగుదాము. గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారి యొక్క ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. ఎంతో శ్రమపడి గలతీ ప్రాంతానికి వెళ్ళిన పౌలు గారు మరలా ఆయన వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సేవ జరిగించి తిరిగి వచ్చిన తర్వాత ఆ గలతీ ప్రాంతాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయి, మీరెంత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగారు అని ఆయన చాలా బాధపడుతూ మాట్లాడినటువంటి మాటలన్నీ మనం వివరించుకున్నాం. మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం. గలతీ పత్రికను 3 భాగాలు చేసుకున్నామని. మొదటి 2 అధ్యాయాలు ఒక భాగము, ఒక రకమైన వాదన. దేని గురించిన వాదన అంటే పౌలు గారి యొక్క బోధ గూర్చి, పౌలు గారి యొక్క అపోస్తులత్వమును గూర్చి మరి వాదన మనకి కనబడుతుంది గలతీ పత్రిక 1-2 అధ్యాయాల్లో. తర్వాత 3-4 అధ్యాయాల్లో అపోస్తులుడైన పౌలు గారు సిద్ధాంతపరమైన వాదన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దాన్నే థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటాం. మొదటి 2 అధ్యాయాల్లో ఆటోబయోగ్రాఫికల్ ఆర్గ్యుమెంట్ అయితే 2-3-4 అధ్యాయాల్లో థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆర్గ్యుమెంట్లో స్టార్టింగ్ ఆయన స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తూ మాట్లాడుతున్నారు. ఏమనంటే, అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టును? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అని మాట్లాడుతూ, ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడేది కూడా గత 2 సెషన్స్ రిపీటెడ్ సెషన్ కూడా మనం చూసాము. 3వ వచనంలోనికి 2వ వచనంలోనికి ఈరోజు మనము ప్రవేశిస్తున్నాం. 2వ వచనంలో ఆయన యొక్క ప్రశ్న ఏంటంటే,
ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కూర్చుండు. ఒక పాయింట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ నుండి, ఒక పాయింట్, ఒక క్లారిటీ నాకు కావాలి అంటున్నాడు పౌలు గారు గలతీ సంఘంతో. ఏంటి ఆ క్లారిటీ అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను మీరు పొందుకున్నారా, లేకపోతే విశ్వాసంతో వాక్యం వినటం వలన పొందుకున్నారా? ఈ మాట నాకు చెప్పండి. ఇది మాత్రం నాకు క్లారిటీ రావాలి మీ దగ్గర నుండి. మీరు వాక్యం విని విశ్వసించుట వలన ఆత్మను పొందుకున్నారా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందుకున్నారా గలతీలరా అని పౌలు గారు గలతీలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్న ఫస్ట్ పౌలు గారు గలతీలకు వేస్తున్నారు అనే మాటను కొంచెం సేపు పక్కన పెట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన క్రైస్తవ సమాజం అంతటికి, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దాదాపు 750 కోట్ల ప్రజలు ఉన్నారు. వారిలో దగ్గరగా 350 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వీరందరూ కూడా గుర్తించవలసినటువంటి సత్యం ఇది. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఈ చిన్న పాయింట్ క్రైస్తవ సమాజము గుర్తెరగవలసినటువంటి ఒక పాయింట్. ఏంటి ఆ పాయింట్ అని కనుక ఆలోచన చేస్తే, ఆత్మను క్రైస్తవుడు లేక విశ్వాసి లేక దేవుని బిడ్డ ఎలా పొందుకుంటాడు, పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాడు, ఇది ప్రశ్న. ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి ప్రశ్న. ఎలా పొందుకుంటాడు? మీ జవాబు మీరు చెప్పండి. ఫస్ట్ మీకేం తెలుసు, మనం ఎంతవరకు తెలుసుకున్నామో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ముందుకు కొనసాగొచ్చు. క్రైస్తవులు లేక విశ్వాసులు లేకపోతే దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డల మీదకి ఆత్మను పొందుకోవడం అనేది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు మా మీదకి, లేకపోతే దేవుని నమ్మి రక్షణ తీసుకోవడం వల్ల పరిశుద్ధాత్మ పొందుకుంటారు. వెరీ గుడ్ సిస్టర్. దేవుణ్ణి నమ్మి రక్షణ తీసుకోవడం అంటే బాప్తిస్మం పొందటం వలన పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఎక్కడుంది ఆ మాట? మనం జస్ట్ ఓరల్గా అనుకుంటే సరిపోదు కదా, రుజువు ఉంది బైబిల్లో దానికి. ప్రతి దానికి కూడా ఈరోజు మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని రుజువులతోనే మాట్లాడుకుంటాము. దైవజనులు సురేష్ బాబు గారు చెప్పిన, నేను చెప్పిన ఏది సొంత మాటలు కాదు. ప్రతిదానికి రుజువు అనేది బైబిల్లో ఉంది. మేమిద్దరమే కాదు, దైవజనులు ఎవరు చెప్పినా రుజువులతోని వాక్యం చెప్తారు, అఫ్ కోర్స్. అయితే రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందుకుంటామనే మాట బైబిల్లో ఉంది, రుజువు. అది ఎక్కడుందంటే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో ఆ మాట ఉంది. మనందరికీ తెలుసు, అది కంటత వాక్యం. పాపక్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు అనే మాట పేతురు గారు చెప్తారు. ఒకసారి చదువుతారా మాట? ఒకసారి చదివి ముందుకు వెళ్ళిపోదాం మనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. చాలా ఇక్కడ గమనిస్తే పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు పొందుకుంటామని చెప్తున్నాడు పేతురు గారు? బాప్తిస్మం పొందుకుంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. ఎవరెవరు? ప్రతివాడు. వాళ్ళు గ్రీసు దేశస్థులైన, అన్యులైన, క్రైస్తవులైన, క్రైస్తవేతరులైన ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి బాప్టిజం తీసుకుంటారో వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ అక్వైరింగ్ ద హోలీ స్పిరిట్, జనరల్ వే ఆఫ్ అక్వైరింగ్ ద హోలీ స్పిరిట్. అంటే జనరల్గా జరుగుతుంది ఇది. ఎప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పేవారు ఏమనంటే, దేవుణ్ణి నమ్ముకొని మనము, ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను, అనిత సిస్టర్ ఉన్నారు మన మధ్యలో. ఆ బిడ్డ ప్రభువుని నమ్మిన బిడ్డ, విశ్వాసి. మనం చూస్తున్నాం గత 1.5 year నుండి అనిత సిస్టర్ని మనం చూస్తున్నాం. పాటలు చక్కగా పాడతారు, ప్రార్థన చక్కగా చేస్తారు, ఏమాత్రం అవకాశం ఉన్నా గూగుల్ మీట్కి అటెండ్ అవుతారు. ప్రభువుని నమ్మిన బిడ్డ. ఆమె నమ్మింది, మారు మనసు పొందింది, మనసు మార్చుకుంది. ఇంకా బ్యాప్టిజం అనేది ఇంకా తీసుకోవాల. అదొకటే పెండింగ్ ఉంది, ఆ బిడ్డ లైఫ్లో పెండింగ్ ఉంది. మరి ఆ బిడ్డకి పరిశుద్ధాత్మ లేదా అనంటే లేదు అని కాదు, ఖచ్చితంగా ఉంది. ఎక్కడుంది అనంటే అనిత సిస్టర్ చుట్టూ ఉండి పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఇది మనం నమ్మాలి. బాప్టిజం తీసుకోక ముందు
ఎవరైతే ప్రభువును గుర్తెరిగి మారు మనసు పొంది ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఆయన వాక్యాలు వింటూ దేవుని సన్నిధానానికి వస్తూ ఉంటారో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు చుట్టూ ఉండి కార్యక్రమం చేస్తూ ఉంటాడు, ఆయన పనిని జరిగిస్తూ ఉంటాడు, తోడుగా ఉంటాడు. కానీ ఎవరైతే బాప్తిజం తీసుకుంటారు, ఇప్పుడు ఒకవేళ ఒక 1 వీక్లోనో 10 డేస్లోనో అనిత సిస్టర్ బాప్టిజం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో తెలుసా? అనిత సిస్టర్ లైఫ్లో ఆమెలో ఉండి కార్యాన్ని జరిగిస్తాడు. ఆమెలో ఉండి కార్యాన్ని తీసుకోకముందు చుట్టూ ఉంటాడు, తీసుకున్న తర్వాత లోపల ఉంటాడు. ఇదే తేడా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటాము అంటే ఏంటంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉంటాము. నింపబడటం వేరు, మన చుట్టూ ఉండటం వేరు. వాటర్ మన చుట్టూ, సముద్రంలో మనం మునిగి వాటర్ మన చుట్టూ ఉండడం వేరు, ఒక వాటర్ని మనం తాగడం వేరు, మన లోపలికి వాటర్ రావడం వేరు ప్రియులరా. అదే దాని డిఫరెన్స్. ఇది జనరల్గా ఏ విశ్వాస అయినా పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి విధానం. అదర్ దాన్ దిస్, ఇది కాకుండా పరిశుద్ధాత్మను పొందడం, ఆత్మను పొందడం అనేటువంటి టాపిక్ ఒకటి బైబిల్లో ఒక క్రుషియల్ టాపిక్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదేంటయ్యా అంటే ఆత్మ కుమ్మరింపబడడం. ఎన్నిసార్లు జరిగింది ఆత్మ కుమ్మరింపబడటం అనేది? దాన్నే కుమ్మరింపబడటం అనటం కంటే కూడా పరిశుద్ధాత్మ దిగి రావడం ఎన్నిసార్లు జరిగింది క్రొత్త నిబంధనలు ఎస్పెషల్లీ? ఎవరైనా చెప్తారా? 4 సార్లు. 4 సార్లా? అవును సిస్టర్, పాస్టర్ గారు చెప్పారు. అంటే ఒకసారి అందరూ అపోస్తలు కూడి ఉన్నప్పుడు, ఇంకొకసారి ప్రవక్తల శిష్యులకు చేతులుంచి ప్రేయర్ చేసినప్పుడు పేతురు గారు అలా చెప్తున్నారా? అలా చెప్పారు. అలా 4 times. నేను అడిగిన ప్రశ్న ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ ఆ విధంగా కరెక్ట్. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగి రావడం, అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావడం అనేది ఎన్నిసార్లు జరిగింది? ఇలా అడగాలి నేను క్వశ్చన్. వెరీ గుడ్. ఒక్కసారి. ఎక్కడ? మేడగదిలో వాళ్ళు ప్రార్థించినప్పుడు, అంతేనా కదా సిస్టర్? అక్కడే కదా, మేడగదిలో ప్రార్థించినప్పుడు వాళ్ళందరి మీదకు కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావడం జరిగింది. మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మ అనుభవం, మేడగది అనుభవం అని కూడా, పెంతెకోస్తు అనుభవం అని కూడా దాన్ని మనం అంటూ ఉంటాం. ఇది సెకండ్ టైప్ అని ఎందుకు అంటున్నానంటే, బాప్టిజం తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఆలకిద్దాం మనం. బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడతాడు. కానీ స్పెషల్గా పరిశుద్ధాత్మ దిగి రావడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంది అని నేను అనట్లేదు, మీరు ప్లీజ్ నోట్ మై పాయింట్. అప్పుడప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అని నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్ముడు దిగి రావడం జరిగింది అంటున్నాను. ఇట్ వాజ్ పాస్ట్ టెన్స్. పరిశుద్ధాత్ముడు దిగి రావడం జరిగింది అపోస్తలుల కాలంలో. దానికి దీనికి తేడా ఏంటి అని అంటే, స్పెషల్గా పరిశుద్ధాత్ముడు దిగి రావడం వచ్చినప్పుడు కొన్ని క్రియలు వాళ్ళ వలన జరుగుతాయి. అపోస్తలుల కార్యంలో కూడా 2వ అధ్యాయంలో మేడగది అనుభవం అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగిరాగానే వాళ్ళు కొన్ని క్రియలు చేశారు. ఏంటి ఆ క్రియలు అంటే, భాషలతో మాట్లాడడం, ప్రవచించడం చేశారు కదా. రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు భాషలతో మాట్లాడడం, ప్రవచించడం, ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళ వలన కొన్ని అద్భుత కార్యాలు జరుగుతుంటాయి. ఇది స్పెషల్గా దిగి రావడం అంటే. మీరు అనొచ్చు, ఇదేంటి సిస్టర్, పరిశుద్ధాత్ముడు నార్మల్గా దిగి రావడం ఒకటి, స్పెషల్గా దిగి రావడం ఒకటి ఉంటుందా అంటే, ఎస్ ఉంటుంది, జరిగింది. అది దానికి రుజువులు ఉన్నాయి. ఆ రుజువులనే మనం చూద్దాం. మనం ఆల్రెడీ చదివాము 2వ అధ్యాయము 38వ వచనంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో, రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం పొందుతాం. జనరల్ థింగ్ ఎక్కడైనా జరిగేది. అది నల్లోళ్ళ, తెల్లోళ్ళ, తెల్ల జాతి వాళ్ళ, ఏ జాతి వాళ్ళకైనా బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని వాళ్ళు పొందుకుంటారు. దేవుని యొద్ద నుండి, నాట్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్,
దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అందుకని మరి చాలామంది మా దగ్గర పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మా వలన పొందుకున్నారు, మా చర్చిలో పొందుకున్నారు, మా చర్చిలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి హోలీ స్పిరిట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమైన మాట కాదు. అయితే ఈ స్పెషల్గా దిగి రావడం అనేది ఒకే ఒక్కసారి జరిగింది బైబిల్లో. అపోస్తుల మీదకి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదకి దిగి రావడం జరిగింది. ఒక్కసారి ఆ మాటను మనం ఒకసారి చదువుదాం. దిగి వచ్చింది అనేటువంటి మాట స్పెషల్గా వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు స్పెషల్గా వచ్చినప్పుడు ఇంకొక చోట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి విషయంలో, కొర్నేలి గారి ఇంటికి పేతురు గారు ప్రార్థనకి వెళ్తారు కదా. ప్రార్థనకు వెళ్ళినప్పుడు వాక్యం వినిన తర్వాత బ్యాప్టిజం తీసుకోక ముందు కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినట్లుగా బైబిల్లో ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడే చెప్పాలి ఈ మాట. మనం ఇప్పుడు వరకు అపోస్తుల కార్యాలు 2:38లో బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని వరం పొందుకుంటాము అని ఉంది కదా. మరి కొర్నేలి టాపిక్లో, కొర్నేలి గారింట్లో ప్రార్థన జరిగినటువంటి ఆ సందర్భంలో బాప్టిజం తీసుకోకపోయినా కూడా అన్ని జనుల మీదకి దేవుని ఆత్మ వచ్చింది అని ఉంది కదా. ఎలా జరిగింది అది? మరి అపోస్తుల కార్యములు 2:38లో మాట అబద్ధమా, లేకపోతే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఉన్న మాట అబద్ధమా? ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉండాలి కదా అని గనక మనం ఆలోచన చేస్తే, నేను ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ మాట రాయించింది, 38వ వచనంలో ఉన్న మాట రాయించింది కూడా దేవుడే, 10వ అధ్యాయంలో ఉన్న మాట రాయించింది కూడా దేవుడే. కానీ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. 2వ అధ్యాయం 38వ వచనంలో బాప్తిజం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలి. కానీ 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్ని జనులు బాప్టిజం తీసుకోకపోయినా కూడా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అనే మాట మనం చూస్తాం. ఒక్కసారి నా కోసం ఆ రుజువును మనం చూద్దాం అందరం కూడా. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 44వ వచనం నుండి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 44వ వచనం నుండి చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. చాలు సిస్టర్, ఇది పరిశుద్ధాత్మ స్పెషల్గా దిగి రావడం జరిగింది ఇక్కడ. అపోస్తుల మీద మాత్రమే కాదు, ఇక్కడ ఎవరున్నారు? అన్ని జనులు ఉన్నారు అక్కడ. ఎలా చెప్పగలం మనం? పేతురుని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళందరిని కూడా పిలిపించి, ముఖ్యమైన స్నేహితుల్ని, బంధువుల్ని పిలిపించి వాక్యం వినిపింప చేయడానికి రెడీగా పేతురు కోసం కనిపెట్టుకుని ఉన్నాడు కొర్నేలి. మనం ఆ వచనం 24వ వచనంలో చదవచ్చు అన్నమాట. 10వ అధ్యాయము 24వ వచనం గమనిస్తే, మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వాని కొరకు కనిపెట్టుకొని ఉండెను అనే మాటలు మనం చూస్తాం. ఎంత అద్భుతమైన మాట అయ్యా అంటే, దైవజనుడిని ఇంటికి పిలిపించినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాక్యం వింటే సరిపోయిద్ది అని అనుకుంటారు ఈ రోజుల్లో చాలా మంది. ఎందుకంటే పరిచర్య చేయాలి, భోజనం ప్రిపేర్ చేయాలి, ఇంకొకటి చేయాలి. సిస్టర్ ఏదో టచ్ అయినట్టుంది, అందరూ లెఫ్ట్ అయ్యారు. మరి లేదు సిస్టర్, నా దగ్గర ఏం మిస్టేక్ జరగలేదు. ఏమో అలా అనిపించింది సిస్టర్ నాకు. అందరూ వన్ టైంలోనే లెఫ్ట్ అయ్యారు అందుకే. లేదు సిస్టర్, ఎక్కడైతే ఏం ఫాల్ట్ లేదు. సిస్టమ్కి నేను దూరంగా ఉన్నాను సిస్టర్, నా చేతులు కూడా దూరంగా ఉన్నాయి. ఓకే సిస్టర్, అయితే వాళ్ళే లెఫ్ట్ అయ్యారు.
మేబీ నెట్వర్క్ ఇష్యూ వల్ల లెఫ్ట్ అయినట్టున్నారు. థ్యాంక్ గాడ్. సో ఇక్కడ 10వ అధ్యాయము 24వ వచనంలో ఏముంది? కొర్నేలి ఇన్వైట్ చేసి పేతుర్ని ప్రేయర్కి, వాళ్ళ ముఖ్య స్నేహితుల్ని, బంధువుల్ని, వాళ్ళందరిని కూడా పిలిపించి ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళ ఇంటికి గృహ కూడికకి వెళ్ళినప్పుడు లేడీస్ అందరం కలిసి గృహ కూడికలు జరుపుకుంటూ ఉంటాం డే టైంలో. నేను రెడీ అయిపోయి వాకింగ్ ప్రిపేర్ అయ్యి ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని పిల్లలకి ఈవినింగ్కి ఇప్పటికీ కూడా 2 పూటలకు వంట చేసుకొని రెడీగా ఉండి టైం కంటే ముందే ఒక 5 minutes ముందే ఉంటాను ప్రేయర్లో. వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు స్నానాలు మొదలు పెడతారు వాళ్ళు. ఎవరైతే ప్రార్థన జరిపించుకుంటారో వాళ్ళు రేపు వింటారు ఈ మాటలు, అందుకని చెప్తున్నా. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. అప్పుడు సిద్ధపడుతూ ఉంటారు. వాకింగ్ చెప్పించుకునే వాళ్ళు ఏం చేయాలి? ముందుగా సిద్ధపడి ఉండి దైవజనుడి కొరకు వెయిట్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ కొర్నేలి కూడా అలా వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే వాక్యం విన్నారో ఆ అన్యజనుల మీద అందరికీ కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. స్పెషల్గా దిగి రావడం జరిగినటువంటి కార్యం ఏంటంటే వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడడం ఆశ్చర్యం కలగజేసింది. ఎవరికి ఎక్కువ ఆశ్చర్యం కలగజేసిందంటే సున్నతి పొందిన వారు ఆశ్చర్యపోయారు. ఇదేంటి, వీళ్ళు ఇంకా బాప్టిజం తీసుకోలేదు, సున్నతి పొందలేదు, అయినా వీళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మాట్లాడడం ఏంటి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి కార్యం చేయడం ఏంటి అని ఆలోచిస్తూ ఆశ్చర్యపోయినప్పుడు 47వ వచనం చదువుతున్నాను. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 47వ వచనంలో, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములకు తన యొద్ద ఉండుమని వారతన్ని వేడుకొనిరి. వాళ్ళ మీదకి బలంగా పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత పేతురు చెప్పాడు, మీరు బాప్టిజం తీసుకోండి అని. జనరల్ రూల్ ఏంటి? బాప్టిజం పొందితే పరిశుద్ధాత్మను వరం పొందుదురు, అపోస్తల కార్యాలు 2:38. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? రివర్స్. ముందే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. కొర్నేలి ఇంట్లో ఉన్నటువంటి అన్ని జనులకు కూడా, వారి మీద కూడా వాళ్ళు భాషలతో మాట్లాడారు. 44, 45, 46 వచనాల్లో 47వ వచనంలో వీళ్ళని బాప్టిజం తీసుకోకుండా ఎవడైనా ఆటంకపరచగలడా? దేవుడే వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు, దేవుడే వారి మీదకి దిగొచ్చినప్పుడు ఇది దేవుని కార్యం అని చెప్పాడు. లేకపోతే ప్రియులారా, పరిసయ్యులు సున్నతి గురించి విస్తారంగా మాట్లాడి ఈ లోకానుసారమైన విషయాలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పరిసయ్యుల దగ్గర పేతురు గారి లాంటి వాళ్ళు బ్రతికి బట్టగట్టేవాళ్ళు కాదు. ఆనాడు గనక కొర్నేలి ఇంట్లో గనక అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ బలంగా దిగిరావటం అనేటువంటి కార్యక్రమం జరగకపోతే పేతురు ఇక నెక్స్ట్ చాప్టర్స్లో పేతురు ఉండేవాడు కాదు. కారణం ఏంటంటే రూల్స్ గురించి ఎప్పుడు మనం గలతీ పత్రికలు ముఖ్యంగా మాట్లాడుతున్నాం కదా, 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయని. ఒకటి మోషే ధర్మశాస్త్రం, 2 మనుషుల పారంపర్యాచారము అనేటువంటి ధర్మశాస్త్రం. ఈ మనుషుల పారంపర్యాచారము, లా ఆఫ్ మెన్ అనే దాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు ఈ పరిసయ్యులు. ఇదేంటి వీళ్ళ మీదకి నువ్వు వాక్యం చెప్తే వీళ్ళ మీదకి రావటం ఏంటి పరిశుద్ధాత్ముడు అని ఆయన మీద వాదన పెట్టుకుంటున్నారు, తర్కం చేస్తున్నారు. నెక్స్ట్ అధ్యాయంలో మనకి 1వ వచనంలో కనబడుతుంది. అది కూడా చదువుదాం మనం. ఎలా చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 1వ వచనంలో, అన్ని జనులను దేవుని వాక్యమును అంగీకరించిరని అపోస్తులను యూదులను యోధా ఎంతటనున్న సహోదరులను వినిరి. 2వ వచనంలో, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తావని అతనితో వాదము పెట్టుకునిరి. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ప్రేయర్కి? ఇక్కడికి ఎందుకు వెళ్ళావు ప్రేయర్కి? వాళ్ళు ఇంకా రక్షింపబడలేదు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళావు ప్రేయర్కి? వాళ్ళ మీదకి దిగి రావడం ఏంటి నువ్వు చేసే పనులన్నీ అని క్వశ్చన్ చేస్తున్నారు పేతురు గారిని. క్వశ్చన్ చేస్తున్నారు. ఈనాటి దినాలలో సంఘాలలో, కుటుంబాలలో ప్రియులరా, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికే రా, మా దగ్గరకే రా, మేము చెప్పేదే కరెక్ట్ వాక్యం, మాదే వినాలి అనే ధోరణి ఉండకూడదు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఆల్రెడీ పౌలు గారి ప్రయాణాలు
వివరించుకునేటప్పుడు నేను మాట్లాడడం జరిగింది. 16వ అధ్యాయంలో పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు, చెరసాల అంటే బంధింపబడిన చెర, అన్ని దిక్కుల నుండి క్లోజ్ చేయబడినటువంటి ఒక బంధకం. ఆ బంధకాన్ని పౌలు గారు ప్రార్థించి పాటలు పాడి, పౌలు శీలలు ప్రార్థించి పాటలు పాడినప్పుడు అక్కడ జరిగిన కార్యాలు మీరు గమనిస్తే భూకంపం జరుగుతుంది, చెరసాల పునాదులు అదురుతాయి, తర్వాత చెరసాల ద్వారాలన్నీ కూడా ఓపెన్ చేయబడతాయి అనే మాటలు. అంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ స్పిరిచువల్, సింబల్ ఆఫ్ ఫ్రీడమ్, స్పిరిచువల్ ఫ్రీడమ్, సింబల్ ఆఫ్ ఏ స్పిరిచువల్ ఫ్రీడమ్. ఆత్మీయ స్వేచ్ఛకు అది ఒక పునాది. వాక్యం ప్రకటించబడినప్పుడు, వాక్యం మనం వినినప్పుడు అక్కడ మనకి ఏముండాలంటే ఆత్మీయ స్వేచ్ఛ ఉండాలి. దేవుడు మనలను స్వతంత్రులనుగా చేశాడు. ఏ స్వాతంత్ర్యం అది? దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్ర్యాన్ని ఎవ్వరు కూడా దొంగిలికుండా, ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. ఎక్కడైనా మనం వాక్యం వినొచ్చు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు పౌలు గారికి ఏ సంఘం ఉంది, ఏ డినామినేషన్ ఉంది? వాట్ ఈస్ ద డినామినేషన్ ఆఫ్ పాల్ ది అపోస్టల్? టు విచ్ చర్చ్ హీ బిలాంగ్స్ టు అని కనుక మనం క్వశ్చన్ చేసుకుంటే నో వన్. ఏమండి? ఏ సంఘం లేదు, ఏ సంఘం లేదు. ఒక చోటకి వెళ్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, బాగా నడిపించగలిగిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. మరొక చోటకి వెళ్తున్నాడు, వాక్యము ప్రబలయేలా చేయడమే ఆయన పని, కానీ వాక్యాన్ని బంధించి ఒక చోట ఉంచడం ఆయన యొక్క ఉద్దేశం కాదు. విశ్వాసుల్ని బంధించడం, ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం ఆయన ఉద్దేశం కాదు. మీరు బాగా గమనించండి. ఎప్పుడు కూడా మీ లైఫ్లో నేను చెప్తున్నాను, నా మాటే కాదు, దైవజనులు అనేక మంది చెప్పే మాట ఏంటంటే అంటే పదే 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 అపోస్తుల కార్యం చదవండి. ఎన్నిసార్లు ఉంటుందో చెప్పలేము. వారిని వాక్యమునకు అప్పగించి, వారిని కృపకు అప్పగించి, వారిని ఆత్మకు అప్పగించి అక్కడ నుండి బయలుదేరి సాగెను, ముందుకు కొనసాగెను, బయలుదేరిపోయాను, అక్కడ నుండి బయలు వెళ్ళిరి. ఎన్నోసార్లు చూస్తాం మనం ఆ మాట. అపోస్తుల కార్యములకు అంతా కూడా అక్కడ విశ్వాసులు ఏర్పాటు చేయడం, దేవునికి అప్పగించడం, ఆత్మకు అప్పగించడం, కృపకు అప్పగించడం, వాక్యానికి అప్పగించడం. బట్ నౌ వాట్ ద గాడ్స్ పీపుల్ ఆర్ డూయింగ్, ఈ రోజుల్లో దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు అనేటువంటి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అప్పగించుకుంటున్నారు. దే ఆర్ హ్యాండ్ ఓవరింగ్ ద బిలీవర్స్ టు దెమ్సెల్వ్స్. వాళ్ళ చేతుల్లో, వాళ్ళ కట్టడిలో, వాళ్ళ యొక్క రూల్స్లో ఉండాలని ఆలోచన చేస్తున్నారు. మెంబర్షిప్, చర్చిలో మెంబర్షిప్స్ ఎందుకండి? ఎందుకంటే మీ ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీ జరిగితే నువ్వు ఈ చర్చ్ మెంబర్, ఈ చర్చ్ వాళ్ళే వచ్చి జరపాలి. మీ ఇంట్లో ఏదైనా మరణం ఏదైనా జరిగితే ఈ చర్చ్ వాళ్ళే వచ్చి కార్యక్రమం నెరవేర్చాలి, సమాధి కార్యక్రమం జరగాలి. పెళ్ళిళ్ళు జరిగితే ఈ చర్చ్. మెంబర్షిప్. సభ్యత్వం. ఎక్కడైనా ఉందా ఇది బైబిల్లో? ఎక్కడైనా ఉందా? ఎవరైనా చేశారా? ఎవ్వరు చేయలేదు ఇలా ప్రియులారా. సభ్యత్వం, మెంబర్షిప్ కార్డ్ అంటే దే ఆర్ హ్యాండ్ ఓవరింగ్ ద పీపుల్. పౌలు గారే కనుక మెంబర్షిప్ కార్డు పెడితే వేరే మరొక సంఘం అనేది ఉండేది కాదు. ఇప్పుడు మనం కూడా పాల్స్ చర్చ్ అని పెట్టుకోవాల్సి వచ్చేది, మన సంఘాల పేర్లు కూడా. అప్పుడున్న చర్చిలన్నీ కూడా పౌలు గారి చర్చ్ అని చెప్పవలసి వచ్చేది. ఆయన తనకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, దేవుని బిడ్డలను వాక్యానికి హ్యాండ్ ఓవర్ చేశాడు. మనం కూడా ప్రియులరా, వాక్యం వింటున్నా, వాక్యం ప్రకటిస్తున్నా, మనకి కాదు, మనం విశ్వాసాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది దేవుని కృపకు హ్యాండ్ ఓవర్ చేసే వారంగా ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. 11 అధ్యాయులు వాళ్ళు వాదిస్తున్నారు. 2వ వచనంలో నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళి వాక్యం చెప్పావు? ఎందుకు చెప్పావు అంటే ఈ పరిశీలి హ్యాండ్ ఓవర్లో పేతురు ఉండాలని వీళ్ళ ఉద్దేశం. అసలు మాకు చెప్పకుండా, మాకు తెలియకుండా రక్షణ పొందని వారి దగ్గరికి, సున్నతి లేని వారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ దగ్గరికి వాక్యం చెప్పడం ఏంటి? వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగిరావడం ఏంటి అని చెప్పినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ చూడండి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఎలాగూ వివరించి చెప్పిన, వరుసగా యొప్పే అనే ఒక ప్రాంతం ఉంది, కొర్నేలే అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు దేవుడు
దర్శనం ద్వారా ద్వారం తెరిచాడు. ఆ తర్వాత దర్శనం ముందు దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో కూడా మాట్లాడాడు, నేను వెళ్ళాను, ఇలా ఇలా కార్యం జరిగింది అని చెప్తూ ఆయన చివరికి అంటున్నాడు, దేవుడే వాళ్ళకి ద్వారం తెరిచినప్పుడు ఆపడానికి మనం ఎవరం? దేవుడే వాళ్ళను యాక్సెప్ట్ చేసినప్పుడు మనమేం చేయగలము? మన చేతిలో ఏమీ లేదు అని చెప్పి ఆయన యొక్క ముగింపులో అన్నీ కూడా వాళ్ళకి తేట తెల్లంగా క్లియర్గా వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళతోటి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకొని సంతోషిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆ విషయం అంతా అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. అధ్యాయం మొత్తం మీరు తర్వాత చదవండి. ఇది ఎందుకు మనం ఈ మాటలు చెప్తున్నామంటే అపొస్తలుల కార్యంలో బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు రావాలైతే బాప్టిజం తీసుకోక ముందు కూడా పరిశుద్ధాత్ముడు బలంగా దిగి కార్యం జరిగించాడు. ఎందుకంటే దిస్ ఈజ్ మై థింగ్, ఐఆమ్ డూయింగ్ దిస్ వర్క్ అని వాళ్ళకి తెలియజేయడానికి. నేనే ఈ కార్యాన్ని చేస్తున్నాను, ఎందుకంటే అన్ని జనులకు కూడా నా ప్రణాళికలో ఉన్నారు అని వారికి తెలియచేయడానికి దేవుడు నిర్ణయించినటువంటి, అన్ని జనులకు రక్షణార్థమై నిర్ణయించినటువంటి ఆయన క్రియ అయి ఉన్నది అది. ఆల్ రైట్. అంటే బాప్టిజం తీసుకోక ముందు కూడా అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. అది జరిగింది. పాస్ట్ మనం చదువుకుంటాం ఇప్పుడు బైబిల్, మనకి అది పాస్ట్ జరిగి ఉంది. ఇప్పుడు అలా రాడు. ఎప్పుడు పడితే అప్పుడు దేవుడిచ్చే ఆఫర్స్ ప్రతిరోజు ఉండవు. క్రిస్మస్ సీజన్లోనే క్రిస్మస్ ఆఫర్స్ ఉంటాయి, ఈస్టర్ సీజన్లోనే ఈస్టర్ ఆఫర్స్ ఉంటాయి, లేకపోతే మరొక సీజన్లో న్యూ ఇయర్ సీజన్లో న్యూ ఇయర్ ఆఫర్స్ ఉంటాయి. దేవుడు తన పనిని తన చిత్తానుసారంగా కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక ఆయన ఇష్టానుసారంగా జరిగిస్తాడు. అయితే క్వశ్చన్ ఏంటంటే వీళ్ళందరూ ఆర్గ్యూ చేశారు, ఎందుకు అలా చేసావు అని. కానీ ఆర్గ్యుమెంట్కి కూడా పేతురు గారు ఎలాంటి జవాబు చెప్పాడు? అద్భుతమైన జవాబు ఆయన చెప్పాడు. ప్రియులారా, ఒకసారి చూద్దాం ఆ మాట. 17వ వచనం పేతురు గారు ఇచ్చినటువంటి జవాబు మొత్తం చదవండి మీరు. 11 మొదటి నుండి 17 వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. 18 కూడా చదవండి అక్క. వారి ఈ వాయిస్ వినపడలేదక్క. 18 మరలా నేను చదువుతున్నాను. వారు ఈ మాటలు విని మీరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. చాలా ఇక్కడ గమనిస్తే 17లో ఏమంటున్నాడు? మనకెలా దేవుడు అనుగ్రహించాడు, తన కృపను అనుగ్రహించాడు, వాళ్ళకు కూడా, ఎవరికి? అన్ని జనులకు కూడా సమాన వరమును క్రైస్తవులకు అన్ని జనులకు సమానంగా దేవుడు ఇచ్చాడు. అలాంటప్పుడు అడ్డగించుటకు, వాక్యం చెప్పకుండా ఉండడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి, వాళ్ళతో కలిసి భోజనం చేయకుండా ఉండడానికి నేనే పాటి వాడను. దేవుని క్రియను, దేవుని చిత్తాన్ని అడ్డగించడానికి నేనే పాటి వాడను అని జవాబు చెప్పినప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి మరేమీ అడ్డు చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకోవచ్చు, దేవుని మహిమపరిచింది. దేవుడు ఇక్కడ ఒక రకంగా మాట్లాడితే పేతురు గారిని సేవ్ చేశాడు. దేవుడు పేతురు గారిని సేవ్ చేయడానికైనా బహుశా అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మను బలంగా రప్పించి వాళ్ళ చేత అన్య భాషల చేత లేకపోతే భాషల చేత మాట్లాడించాడు అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, గ్రహింపవలసిన వారమై ఉన్నాం. అయితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడారు కదా. ఆ భాషలు మాట్లాడడం అనేది లేక ప్రవచించడం అనేది స్పెషల్గా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు, అంటే ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు జరిగేటువంటి ఒక కార్యము అని మనం విన్నాం లేక నేర్చుకున్నాం. అయితే వీళ్ళు కూడా భాషలతో మాట్లాడారు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు కాబట్టి భాషలతో మాట్లాడారు.
అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, జనరల్గా రక్షింపబడినప్పుడు విశ్వాసి బాప్టిజం తీసుకున్నప్పుడు జనరల్గా పరిశుద్ధాత్మ చేత నింపబడతారు కదా, వాళ్ళు భాషలతో మాట్లాడినట్టుగా ఎక్కడ లేదు. వెరీ కేర్ఫుల్గా వినాల్సినటువంటి పాయింట్. మనము మారుమనసు పొంది బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతాము, అలా అని భాషలతో మాట్లాడతాము అని కాదు దాని ఉద్దేశం. భాషలతో మాట్లాడేది ఎప్పుడంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు భాషలతో మాట్లాడడం అనేది ఇక్కడ జరిగింది. అయితే ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఎప్పుడు జరుగుతుంది? భాషలతో మాట్లాడడం, స్పెషల్ గిఫ్ట్స్ కలిగి ఉండటం, స్పెషల్గా గొప్ప గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయడం అనేది ఎప్పుడు జరుగుతుందయ్యా అనంటే ఒక్క సీజన్లో, లేకపోతే ఒకే ఒక సిచ్యుయేషన్లో అలా జరుగుతుంది. అదేంటంటే పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడినప్పుడు, ఆర్ఎల్స్ అపోస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా అపోస్తులు ఎవరైతే ఉన్నారో 12 మందితో పాటు యేసు ప్రభు డైరెక్ట్గా అపోస్టల్గా నిర్ణయించిన వాడైనటువంటి పేతురు గారు, వీరు 13 మంది మాత్రమే. ఈ 13 మంది మాత్రమే ఎవరి మీదైనా చేతులుంచి ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళకి ఈ స్పెషల్ గిఫ్ట్స్. ఏంటి ఆ స్పెషల్ గిఫ్ట్స్? భాషలతో మాట్లాడడం, స్వస్థత వరము, ప్రవచించే వరము, ప్రవచనాలు చెప్పేవరం, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుగ్రహించబడతాయని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. కొన్ని రుజువుల్ని మనం చూసి ముందుకు వెళ్దాం. మనకి బైబిల్లో స్టెఫన్ ఉన్నారు కదా. స్టెఫన్ మీకు ఐడియా ఉన్నాడా? గుర్తున్నాడా స్టెఫన్? రైట్. ఫిలిప్ ఉన్నాడు కదా. చాలా అద్భుతం, సూపర్ టాపిక్ అండి ఇది. మనం వినాలి. మీరు వినడం మాత్రమే కాదు సిస్టర్, నేను రాత్రి విన్న వాక్యం పలానోళ్ళతో చెప్పానని దయచేసి మీరు నాకు ఒక మెసేజ్ నా మొహాన కొట్టండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫిలిప్ ఉన్నాడు, స్టెఫన్ ఉన్నాడు. వీళ్ళు పరిచర్య చేసేవాళ్ళు కదా. మనకి పరిచారకులుగా వీళ్ళు పరిచయం ఉన్నారు. వీళ్ళు ఆత్మచేత నింపబడిన వారు, మంచి ఆత్మచేత, మంచి మనస్సాక్షి కలిగిన వారు వీరు అని వీళ్ళ గురించి మనకి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది అపోస్తుల కార్యంలో. అయితే వీళ్ళ మీదకి వీళ్ళు అపోస్తులలోని వారు కాదు. ఎవరు? స్టెఫను కానీ ఫిలిప్ కానీ. ఫిలిప్ సువార్తికుడు, స్టెఫను దేవుని యొక్క పరిచారకుడు. ఇద్దరు కూడా పరిచర్య చేసేవాళ్ళే. అయితే వీళ్ళిద్దరు కూడా అపోస్తుల లిస్ట్లో ఉన్నవారు కాదు. అవును కదా, మీరు ఒప్పుకుంటారు ఈ మాట? రెఫరెన్స్ చూపించాలా? అపోస్తులు వీళ్ళిద్దరు లేరు కదా, లేరు. కానీ వీళ్ళిద్దరి మీదకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగి రావటం వల్ల వీళ్ళు ఒక అద్భుత కార్యాలు చేశారని బైబిల్ చెప్తుంది. రుజువు మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున, అదే కదా సిస్టర్, 6వ అధ్యాయం 5వ వచనం. ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడైన సెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోనోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకు వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై అంతవరకు చాలక ఇక్కడ గమనిస్తే 6వ వచనం మొదటి నుండి చూస్తే, మేము వాక్యం చెప్పడం మానేసి భోజనం పంచిపెట్టడం, పరిచర్య చేయడం యుక్తం కాదు, సో పరిచర్య చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళలో ఒక 7గురిని పరిచారకులుగా నియమిస్తారు. మనకు అదంతా మొదటి వచనం నుండి ఉంటుంది, మీరు తర్వాత చదవండి. అయితే ఈ నియమించుకుందాం, ఇలా చేద్దాం అని అన్నప్పుడు వాళ్ళందరికీ అది అంగీకారం అవుతుంది. ఎస్, ఓకే, అలా చేద్దాం అని అనుకుంటారు సంఘంలో. అప్పుడు కొంతమందిని
వారు ఎన్నుకొని ఆ ఎన్నుకున్న వాళ్ళలో వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పబడుతుందంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను. అంటే పరిశుద్ధాత్ముడు లేడా స్టెఫన్లో అని కాదు, రక్షింపబడిన వ్యక్తి కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది బలంగా ఆయన మీదకి దిగిరావడం అనేది ఎప్పుడు జరిగిందో నేను మీకు చూపిస్తాను. చూపించే ముందు ఆయన స్పిరిచువల్ స్టేటస్ ఏంటి అనేది మాత్రం ముందుగా చెప్తున్నాను. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు, రక్షింపబడ్డాడు కాబట్టి పరిచారకుడుగా నియమించబడిన తర్వాత ఒక కార్యము ఆయన పట్ల జరిగింది. ఏంటి ఆ కార్యం అంటే, అతని మీద అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేశారు. 6వ వచనం 6 బాగా గుర్తుపెట్టుకోండి. జవాబులు ఇవి మనకి ప్రూఫ్స్ అన్నమాట, బైబిల్లోని ప్రూఫ్స్. 6వ అధ్యాయము 6వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథంలో స్టెఫను మరియు ఇంకొక 6 మొత్తం 7 మీద వీళ్ళు ఏం చేశారంటే అపోస్తులు వాళ్ళని నిలబెట్టి చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అద్భుత కార్యాలు స్టెఫన్ వలన కూడా జరిగాయి. ఎక్కడ జరిగాయో తెలుసా? ఎక్కడ అద్భుతాలు చేశాడు స్టెఫన్ అని ఉందో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. స్టెఫన్ కాదు, క్షమించండి, ఫిలిప్. ఎందుకంటే అప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ 6వ అధ్యాయము 5వ వచనంలో ఆ లిస్ట్ లో ఫిలిప్ కూడా ఉన్నాడు కదా. ఫిలిప్ కూడా ఉన్నాడా? స్టెఫన్ మాత్రమే కాదు, స్టెఫను ఫిలిప్పు అని కూడా మనకు ఉంటుంది అక్కడ. స్టెఫను ఉన్నాడు, ఫిలిప్ కూడా ఉన్నాడు. ఈ ఫిలిప్పు స్టెఫన్ మీద చేతులు పెట్టి ఫిలిప్ మీద కూడా చేతులు పెట్టారు అపోస్తుల కార్యంలో. ఫిలిప్ అద్భుత కార్యాలు చేసినట్టు 8వ అధ్యాయము 5వ వచనంలో మనకి కనబడుతుంది. ఒకసారి చూస్తారా? 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగి. ఇక్కడ గమనిస్తే ఫిలిప్పు మీద అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేశారు. ఫిలిప్తో పాటు స్టెఫన్తో పాటు మరికొందరు వాళ్ళందరి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ద్వారా అద్భుత కార్యాలు జరిగినాయి. ముఖ్యంగా స్వస్థత, భాషలతో మాట్లాడటం, అవన్నీ కూడా జరిగినాయి. మనకేమర్థం అవ్వాలి? ఇప్పుడు భాషలతో మాట్లాడాలన్నా, స్వస్థత వరం కలిగి ఉండాలి అన్నా, ప్రవచన వరం కలిగి ఉండాలి అన్నా, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అపోస్తుల కాలంలో జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి? పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వచ్చినప్పుడు జరిగినాయి. లేదా అపోస్తులైన వారు చేతులుంచి ప్రార్థించినప్పుడు జరిగినాయి. యాజ్ పర్ ద బైబిల్ నాలెడ్జ్, యాజ్ పర్ ద బైబిల్ ఇన్ఫర్మేషన్ ఆర్ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్, బైబిల్ చెప్పే సమాచారం ఇది. ఒక మనిషి ఊహతోనో తన సొంత అభిప్రాయమో ఆ మనుషుల మీద లేక విశ్వాసుల మీద రుద్దే ప్రయత్నం కాదు. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే అద్భుత కార్యాలు అనేవి జరిగినాయి. 12 మంది అపోస్తులు ప్లస్ పౌలు గారు 13 మంది. బైబిల్ మొత్తంలో కూడా ఈ 13 మంది వలన మాత్రమే క్రొత్త నిబంధనలో ఇలాంటి అద్భుత కార్యాలు జరిగాయి. వాళ్ళు భాషలతో మాట్లాడారు. కారణం ఏంటంటే ఈ 8వ అధ్యాయంలో ఎస్పెషల్లీ ఫిలిప్పు వలన అద్భుత కార్యాలు జరిగినాయి. అంటే ఈ అద్భుత కార్యాలు జరుగుతాయి మీ వలన అని దేవుడు కేవలం అపోస్తులకి చెప్పాడు. కానీ ఫిలిప్ అపోస్తుల్లో లేడు కదా. ఎలా ఫిలిప్ చేయగలిగాడు అద్భుత కార్యాలు అని అంటే 6వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేయటం వలన. అంటే అపోస్తులకు దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు, వారి మీద కుమ్మరించాడు. అంతేకాదు దేవుడు వారితో అన్న ఒక మాట ఏంటయ్యా అంటే, మీరు ఉచితముగా పొందారు, ఉచితముగా ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు? ఉచితముగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అన్నాడు. ఇంకొక 10 minutesలో నేను ఆ రిఫరెన్స్ మీకు చూపిస్తాను.
చూపించే ముందు మరొక ఉదాహరణ మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథమే 8వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట చదువుతారా? 8వ అధ్యాయము 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధ ఆత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చాలక్క, ఇక్కడ గమనించారా? ఎవరు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను వీరు పొందుకున్నారు? పేతురును యోహానును. మిగిలిన వారు కూడా చెప్పాలి జవాబు. అందరు సైలెంట్ ఉంటున్నారు, వింటున్నారు కదా? పేతురు యోహాను అపోస్తలులు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు. పేతురు యోహాను అపోస్తుల్లో ఉన్నారా? అపోస్తులలో ఇద్దరు కదా పేతురు యోహాను. వారు చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను వీరు పొందుకున్నారు. 17వ వచనం, 14 నుండి 17 వచనాల్లో ఉన్నటువంటి వివరణ. అయ్యా, వీళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ రావాలి, పరిశుద్ధాత్మ చేత వీళ్ళను బలపరచని వాళ్ళు ప్రార్థించి తర్వాత చేతులుంచినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ పేతురు యోహాను వలన చేతులుంచి ప్రార్థించడం వలన పరిశుద్ధాత్మ పొందుకోవడం, 6:6 అపోస్తుల కార్యాల్లో అపోస్తులు చేతులుంచడం వలన పరిచర్య చేసే వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడం మనం చూసాం. అయితే 19వ అధ్యాయంలో కూడా పేతురు గారు 19వ అధ్యాయంలో పౌలు గారు ఉంటారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో పౌలు గారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు కూడా కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అది చూసి మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము నోట్ చేసుకోవడం. 1 నుండి 6 వచనాలు నోట్ చేసుకోండి. 5-6 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 6 వరకు ఉంటుంది వివరణ. 5-6 వచనాలు చదవండి చాలు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఇక్కడ గమనిస్తే ఎప్పుడైతే పౌలు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడో పరిశుద్ధాత్మ బలంగా వాళ్ళ మీదకి వచ్చి భాషలతో మాట్లాడడం, తర్వాత ప్రవచించడం మొదలుపెట్టారు. ఈ రుజువులు చాలు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఓన్లీ యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న క్రైస్ట్ సెండ్ అపోస్టల్స్ అంటాం, క్రీస్తు చేత పంపబడిన అపోస్తులు చేతులుండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆనాటి ఆదిమ క్రైస్తవులు. అండ్ క్రైస్ట్ సెంట్ అపోస్టుల్ అయినటువంటి పౌలు గారు, క్రీస్తు చేత క్రైస్ట్ చూజన్ అపోస్టుల్, క్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన పౌలు గారు చేతులుంచి ప్రార్థించినప్పుడు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అద్భుత కార్యాలు చేశారు, భాషలతో మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఇక్కడ మనకు ఒక వివరణ కావాలి. ఏంటి ఆ వివరణ అంటే, వీళ్ళు పేతురు యోహాను పౌలు గారు వీళ్ళు ముగ్గురు చేసిన ప్రార్థన మనం విన్నాం. అపోస్తులు చేసిన ప్రార్థన గురించి మనం విన్నాం, చదివేటప్పుడు విన్నాం. అంటే వాళ్ళ ప్రార్థన విన్నాం అని కాదు, వాళ్ళు ప్రార్థించారు అని విన్నాం. వినినప్పుడు అపోస్తులు పౌలు గారు వీళ్ళు ఉన్నారు. కానీ ఈ క్వాలిటీ అంటే చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మ బలంగా దిగిరావడం అనేది స్టెఫను చేసినా రాదు, బర్నబా చేసినా రాదు, ఫిలిప్పు చేసినా రాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్టెఫన్ చేసిన, బర్నబా గారు చేసిన, ఫిలిప్పు గారు చేసిన, ఇంకెవరు చేసినా రాదు. ఎందుకంటే కేవలం ఇది ఎవరికి సాధ్యం? చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్ముడు దిగి రావడం అనేది ఎవరికి మాత్రమే సాధ్యం లోకంలో అంటే క్రొత్త నిబంధనలో ఈ 13 మందికి మాత్రమే. ఓన్లీ 13, నో అదర్ 14 మెంబర్. 14వ వ్యక్తి ఎవ్వరు కూడా లేరు.
నాట్ ఈవెన్ బర్నబా గారు అపోస్తుల చేత లేక శిష్యుల చేత పంపబడిన వాడు ఆయన. యేసు ప్రభు డైరెక్ట్గా ఎన్నుకున్నవాడు పౌలు గారు. నో అదర్ మీడియం. 12 మంది శిష్యులే యేసు ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. వీళ్ళు 13 మంది మాత్రమే చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఫిలిప్ మీదకి దిగొచ్చాడు, స్టెఫన్ మీదకు దిగొచ్చాడు. కాబట్టి వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు. అద్భుత కార్యాలు అయితే చేయగలిగారు, కానీ మరొకరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేలాగా నాట్ ఈవెన్ స్టెఫన్, నాట్ ఈవెన్ ఫిలిప్ కెన్ డూ. ఫిలిప్స్ కానీ స్టెఫన్ కానీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మను మరొక అపోస్తులు ప్రార్థన చేయడం ద్వారా పొందుకున్నారు వీళ్ళు. అంతేగాని వాళ్ళు ఆ పరిశుద్ధాత్మను ఇంకొకరికి షేర్ చేయలేరు. వీళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేయడం వల్ల ఇంకొకరి మీదకి వెళ్ళదు. దేవుడు అవకాశాన్ని 13 మందికి మాత్రమే ఇచ్చాడని మనం రూఢిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటలు. బైబిల్లోని ఆధారాలు. అయితే అపోస్తులకు మాత్రమే ఇచ్చినటువంటి ఒక స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ వరం చెప్తాను, రుజువు చూపిస్తాను. 10 minutesలో అన్నాను. అది మనం చూద్దాం. ఎక్కడ ఉంటుంది ఆ స్పెషల్ గిఫ్ట్ గురించి? ఈ పరిశుద్ధాత్మ పొందుకోవడం, బలంగా మన మీదకి రావడం అనేటువంటి ఆ స్పెషల్ గిఫ్ట్ అనేది ఎవరికి దొక్కుతుంది, ఎక్కడుంది అని కనుక మనం ఆలోచన చేస్తే ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం ప్లీజ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగాను చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వుడి. చాలక్క ఇక్కడ గమనిస్తే ఇవన్నీ ఉన్నాయి. రోగులను స్వస్థపరచడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, ఇవన్నీ కూడా. మన టాపిక్ పరిశుద్ధాత్మ గురించి కాబట్టి అదొక్కటి చెప్తున్నాను నేను. చివరిలో ఏమంటున్నాడు? చివరిలో స్పెషల్ గిఫ్ట్ అనుకుంటాం కదా, ఉచితముగా మీరు ఇవ్వండి. ఏంటి ఉచితంగా పొందారు? పరిశుద్ధాత్మ మీ మీదకి రావడం, బలంగా రావడం అనేది పరిశుద్ధాత్మ మీరు ఉచితముగా పొందారు. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్, ఫ్రీలీ గివెన్ గిఫ్ట్. దాన్ని మీరు ఉచితంగానే ఇవ్వండి. అపోస్తులందరికీ ఉచితంగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఉచితంగా చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎవరి మీదైతే చేతులు ఉంచారో వాళ్ళు కూడా ఉచితముగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎందుకు మనం ఇంత తీవ్రంగా మాట్లాడుకుంటున్నాం? ఎందుకు ఈ ఒక్క పాయింట్ గురించి ఇంత లోతుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మనం అంటే, ఒక్కసారి మనము గలతీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఇప్పుడు చదువుదాం మరలా ఒకసారి. ఎప్పుడైనా ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఒక బావిలో మనం దిగినప్పుడు, తర్వాత బావిలో దిగిన తర్వాత బావిలో నుండి పైకి ఎలా ఎక్కాలో కూడా మనకు గుర్తుండాలా వద్దా? ఖచ్చితంగా గుర్తుండాలి. ఈ వాక్యం అనే బావిలోనికి మనం దిగుతున్నాము, అసలు ఎందుకు దిగాము అనేది మనకు గుర్తుండాలి. ఎందుకు దిగాము? పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్ముడు మనకు వివరించేటువంటి వివరణ, లేకపోతే పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసేటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు మనం వివరించుకుంటున్నాం, ఎందుకోసం దిగాము అసలు బావిలోకి అంటే, ఇక్కడ ఒక క్వశ్చన్ వేశాడు పౌలు గారు గలతీ సంఘానికి. ఏమని? ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకోగలుగుతున్నాను, ఈ ఒక్క విషయం నాకు చెప్పండి అంటున్నాడు. ఏంటది? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది గలతీలో కూడా జరిగింది. వారి మీద చేతులుంచి ప్రార్థన చేయడం అనేది గలతీలో కూడా జరిగింది పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు. అప్పుడు మీరు పొందుకున్నారు కదా, దేవుని యొక్క వాక్యం మీరు విన్నారు కదా, విశ్వసించారు కదా, రక్షింపబడ్డారు కదా, అప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు కదా, చేతులుంచి ప్రార్థించినప్పుడు బలమైన కార్యాలు చేశారు కదా. ఇవన్నీ దేనివల్ల మీరు చేశారు? పరిసయ్యులు ఇప్పుడొచ్చి మీరు సున్నతి చేసుకోండి, అన్నీ వచ్చేస్తాయి, పరిశుద్ధాత్ముడు వస్తాడు, అద్భుత కార్యాలు చేస్తారు, పరలోకం వస్తుంది, పునరుద్ధానం కలుగుతుంది, లేకపోతే మీరు నిత్య జీవం పొందుకుంటారు, ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే మీరు చేసే మానవ సహితమైన, లేకపోతే మానవోపేతమైన, మానవ సంబంధమైన పారంపర్యాచారాలను బట్టి మీకు పరలోకము, నిత్య జీవితము, లేకపోతే ఇవన్నీ వస్తాయా? పరిశుద్ధాత్మను పొందుకోవడం ఇవన్నీ వస్తాయా? లేకపోతే వాక్యము విని విశ్వసించడం వలన?
వాక్యం విని విశ్వసించి మేము మీ మీద చేతులుంచి ప్రార్థన చేసి దేవుడు కనికరించి దేవుడు కృప చూపితేనా పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు, లేకపోతే మీ ఓన్ క్రియల వలన మీరు పొందుకున్నారా అని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన కౌంటర్ ఏంటంటే, ఆయన కౌంటర్ పాయింట్ ఏంటంటే, నేను అప్పుడు వాక్యం చెప్పాను, మీరు విశ్వసించారు, రక్షింపబడ్డారు, పరిశుద్ధాత్మ అనే వరము పొందుకున్నారు. మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి బలంగా దిగొచ్చాడు, అద్భుత కార్యాలు, భాషలు మాట్లాడారు, స్వస్థత వరం కలిగి ఉన్నారు, లేకపోతే ప్రవచించారు. అనేక వరాలను మీరు పొందుకున్నారు, అనేక వరాలను పొందుకున్నారు. ఒకవేళ నా బోధ తప్పైతే, నా సిద్ధాంతం తప్పైతే, నేను ప్రకటించిన ప్రకటన, నా మాటలు తప్పైతే, నేను ప్రకటించిన సువార్త తప్పైతే పరిశుద్ధాత్మ దిగి రావడం అనేది జరగదు కదా. నేను సువార్త ప్రకటించినప్పుడు, చేతులుంచి ప్రార్థించినప్పుడు మీ మీద పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు అని అంటే దానికి దేవుడు సపోర్ట్ చేసినట్టు కదా, పరిశుద్ధాత్ముడు సపోర్ట్ చేశాడు కదా. ఎలా మర్చిపోయారు మీరు అంటున్నాడు పౌలు గారి క్వశ్చన్లో ఎంత లోతైన జవాబు ఉంది ప్రియులారా. ఆయన క్వశ్చన్లో ఎంత లోతైన జవాబు ఉంది. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా ఆయన ఒక ఐడి కార్డు చూపించాల్సి వస్తుంది. చాలా చోట్ల వేదనకరమైనటువంటి విషయం అనమాట. మీటింగ్స్లో, పాంప్లెట్లో దైవజనుడిగా మనకి ఒక చిన్న అవకాశం ఇవ్వాలి అంటే, ఒక చిన్న అవకాశం, ఒక గంట సేపు వాక్యం చెప్పే అవకాశం దైవజనులకు ఇవ్వాలంటే ఎన్ని క్వశ్చన్స్ తెలుసా? ఎన్ని క్వశ్చన్స్ అంటే, రక్షింపబడ్డారు, అసలు రక్షింపబడకుండా ఎవరు వాక్యం చెప్తారండి మీటింగ్స్లో? రక్షింపబడ్డారా? ఎప్పుడు బాప్టిజం తీసుకున్నారు? చిన్నప్పుడా? చిలకరింప? సముద్రంలోనా? నదుల్లోనా? వాటర్లోనా? తొట్టిలోనా? బాప్టిజం ఎలా తీసుకున్నారు? ఓకే, ఇన్ఫర్మేషన్ అడగడము, మంచి సేవకుడిని పిలిపించి చెప్పించాలనుకోవడం మంచిదే. కానీ ఈ మధ్యకాలంలో విచిత్రమైన క్వశ్చన్స్ ఏంటంటే, బైబిల్ కోర్స్ ఏమన్నా చేశారా లేదా? థియాలజీ, బీటీహెచ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ, ఇలాంటివి ఏమన్నా చేశారా లేదా? బ్యాచులర్, బీడీ, ఎండి, మాస్టర్ ఆఫ్ డివినిటీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, ఇలాంటివి ఏమన్నా చేశారా లేదా? ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలామందికి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలామందికి నేను చెప్పాల్సి వచ్చింది. ఏమనంటే, నేను ఎలాంటి కోర్స్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ మీకు చెప్తాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే, కోర్స్ చేశారో చేయలేదు, అసలు వీళ్ళు బైబిల్ స్టడీ ఏదన్నా చదివారా లేదా అనే ఒకవేళ డౌట్లు ఎలాంటివి అన్నా ఉంటే క్లారిటీ అనమాట. నేను కానీ దైవజనులు కానీ ఎలాంటి బైబిల్ స్టడీ, బైబిల్ కోర్స్ చేయలేదు. మా బోధకుడు, మాకు నేర్పించిన మా ట్రైనర్ పరిశుద్ధాత్ముడు, దేవుడు, యేసు ప్రభు, ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడమే, ఈ బైబిల్ చదువుకోవడమే, ఇదే మా ట్రైనింగ్ సెంటర్. ఇది తప్ప మేము ఏ కోర్స్ చేయలేదు. బైబిల్ చదవడం తప్ప మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఇచ్చారు ఏదైనా అంటే మా తల్లిదండ్రులు ఇలా చెప్పాలి అని కొన్ని టిప్స్ చెప్పడం, వాక్యం చెప్పేటప్పుడు ఇలాంటివి ఎన్నుకోవాలి, టాపిక్ దీని గురించి చెప్పు, దీని గురించి చెప్పిన తర్వాత ఈ ఉదాహరణ చెప్పు అని ఎప్పుడైనా మాకు కష్టంగా ఏది ఆలోచన రానప్పుడు, ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే టైం తక్కువ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళని, నాన్నగారిని వాళ్ళని అడిగితే వాళ్ళు సూచాయిగా ఒక లైన్ చెప్తారంతే, ఈరోజు సంసోన్ గురించి చెప్పు అని అంటే ఆ రెఫరెన్స్ మళ్ళీ మేమే వెతుక్కుంటాం. అంతేకాని మాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు, ఎలాంటి కోర్స్ మేము చేయలేదు. ఒకవేళ కోర్స్ చేసిన వాళ్ళే మీ మధ్య వాక్య పరిచర్య చెయ్యాలి, లేకపోతే మీటింగ్స్లో వాడబడాలి అంటే దయచేసి కోర్స్ చేసిన వాళ్ళనే పిలిపించి మీటింగ్లో చక్కగా వాడుకోనండి. దేవుడు తన కార్యాన్ని జరిగించుగాక. నేను దైవజనుడు మాత్రం ఏమాత్రం ఎలాంటి కోర్సు చేయలేదు. ఓకే, అయితే అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడిగినప్పుడు లేదండి మేము కోర్స్ చేయలేదు, ప్రభువు నమ్ముకున్నాం, యథార్థంగా బ్రతుకుతున్నాం, ఉన్నదానిలో బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం, ఏదో దేవుడిచ్చిన ఆ చిన్న గుంపును నడిపించుకుంటా ఉన్నాం, అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాం, ఇదేనండి మా పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. పౌలు గారు కూడా వెళ్ళిన ప్రతి చోట నేను బోధకుడినే, నేను అపోస్తులుడినే, నేను అపోస్తులు కాకపోతే పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగొస్తాడు? నేను చెప్పింది సువార్తే, నేను యథార్థంగా వాక్యం చెప్పకపోతే దేవుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అద్భుత కార్యాలు దేవుడు నా ద్వారా ఎలా జరిగిస్తాడు? మీ మీదకి ఎందుకు పరిశుద్ధాత్మను రప్పిస్తాడు అని ప్రతి చోట వెళ్ళిన ప్రతి సంఘంలో ఆయన సెకండ్ సెషన్లో ఆయన ఫాలోఅప్ మినిస్ట్రీ అని చెప్పాడు. ఫాలోఅప్ మినిస్ట్రీ అని చేశాడు సెకండ్ జర్నీలో. వెళ్ళిన చోటల్లా తనను తాను
రీఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. నేను అపోస్తులున్నే అని చెప్పాల్సి వస్తుంది. ఎంత బాధగా ఉంటుందో తెలుసా ప్రియులారా? ఒక దైవజనుడికి తన్ను తాను మరలా తన స్థితిని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక పరిచయానికి ఒక 1/2 అవర్ టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది అని అంటే ఎంత వేదనకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితో అది చూడండి. ఆ పరిస్థితుల్లో పౌలు గారికి వచ్చినటువంటి పరిస్థితులు 2-3 నేను మీకు జస్ట్ జ్ఞాపకం చేసి ఈనాటి పాఠాన్ని ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుతారా? ఎంత వేదనగా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీతో అంటున్నాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ వచనం. సారీ, నేను అవివేకునైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను. చాలా ఇక్కడ గమనిస్తే ఆయన స్థితిని, ఆయనటువంటి ఉన్న పరిస్థితిని, ఆయన ఎలాంటి వాడో తన ఆత్మీయ స్థితిని పదే చెప్పాల్సి వస్తుంది. చెప్తూ వాళ్ళని తిట్టలేక నేనే తిట్టుకుంటున్నాడు. నేను అవివేకినైతిని, ఐఎమ్ ఎ ఫూల్ అనుకుంటున్నాడు ఆయన. అని నేను అసలు ఏ విషయంలో అపోస్తుల కంటే తక్కువ అని మీరు అనుకుంటున్నారు? అపోస్తుల ద్వారా ఏవేవి జరిగినాయో, దేవుడు ఏవేవి జరిగించాడు అవన్నీ నా ద్వారా జరిగించాడు. ఏ విషయంలో కూడా నేను అపోస్తుల కంటే తక్కువ వాడను కాదు. అన్ని విషయాల్లో అంటే పరిశుద్ధాత్మను పంచుట్లో కూడా నేను ఎవరి మీదైనా చేతుల నుండి ప్రార్థన చేస్తే అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నేను చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఏ విషయంలో కూడా తక్కువ కాదు. నేను ఏ విషయంలో కూడా తక్కువ కాదు అని తన ఐడి కార్డ్ని మరలా చూపించాల్సి వస్తుంది. కొరింథీ సంఘంతోనే మొదటి పత్రికలో కూడా 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. కొరింథీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం ప్లీజ్. నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరే కారా. చాలా ఇక్కడ గమనిస్తే ఎంత బాధ. నేను అపోస్తలుని కాదా? ఏంటి మీరు మాట్లాడే మాట? గలతీతోనే కాదు, కొరింథీలతో కూడా ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు, బాధ, ప్రతి చోట కూడా తను నిరూపించుకోవాల్సినటువంటి అవసరత దైవజనుడికి ఒకడికి ఎవరికైనా రాకూడదు. వచ్చిందంటే చాలా వేదనకరంగా ఉంటుంది. పౌలు గారు ఆ వేదనను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఆ వేదనను వెలిబుచ్చుతూ ఆయన మాట్లాడుతున్నారు. ప్రియులారా, మాట్లాడుతున్నారు. ఆయన ఒక థియాలజీ గురించి, ఒక సిద్ధాంతం గురించి, ఒక్కొక్క ప్రశ్నలో మొన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం కదా, క్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డా మీ మధ్య? సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడింది కదా. సిలువ వేయబడింది యెరూషలేములోనైతే గలతీలోనే సిలువ వేయబడ్డాడు అన్నట్టుగా నేను వివరించాను కదా. మీ కంటికి కనబడేలాగా ఆ ముళ్ళ కిరీటం పెట్టడం, పక్కలో బళ్ళెం పోటు పడవడం, ఉమ్మి వేయడం, పిడిగుద్దులు గుద్దడం, కొరడాలతో కొట్టడం, ఇవన్నీ కూడా మీ కంటికి కట్టినట్టుగా నేను చూపించాను కదా. ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు, ఎవరు మీ మనసుని ఎంతగా మార్చేశారు అని ఎంతో బాధపడుతూ వేస్తున్నటువంటి ప్రశ్నలు ప్రియులారా. అని అంటున్నాడు, మీరు ఎలా ఆత్మను పొందుకున్నారు మీకు గుర్తులేదా? దేవుడు ఎలా పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చి అద్భుత కార్యాలు చేశాడో మర్చిపోయారా? ఇంత ఈజీగా ఎలా మర్చిపోయారు అని ఆయన బాధపడుతూ తెలియజేసినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇదంతా వాక్య వివరణ. దీని నుండి మనమేమి నేర్చుకుంటున్నాం? పౌలు గారు గలతీలకు వేశారు క్వశ్చన్, ఓకే ఫైన్. కానీ దేవుడు మనకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, మనము వాక్యము విని విశ్వసించడం ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుడు మనం కనికరించడం ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకున్నామా? లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ చర్చికి వెళ్తే చర్చిలోని పాస్టర్ చేతులుంచితే పరిశుద్ధాత్మను పొందుకున్నామా? లేకపోతే సున్నతి చేయించుకుంటే పరిశుద్ధాత్మను పొందుకున్నామా? లేకపోతే చర్చికి ఏదైనా డొనేషన్ ఇస్తే
పరిశుద్ధాత్మను పొందుకున్నామా? పరిశుద్ధాత్మ మాలో మాత్రమే ఉన్నాడని బోధించే ఏదో ఒక సంఘానికి వెళ్ళి అక్కడ ఆరాధించడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నామా? మనకు ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఏంటయ్యా అంటే, ఈ 750 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో లోకం మొత్తం మీద సుమారుగా వీళ్ళందరిలో కూడా దాదాపు 350 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళలో అనేక మంది పాస్టర్స్ ఉన్నారు, దైవజనులు, సువార్థికులు, చాలామంది ఉన్నారు. సువార్థికులు, ప్రసంగికులు, బోధకులు, సంఘ కాపరులు అనేక మంది ఉన్నారు, ప్రభు పరిచయం చేస్తున్నటువంటి వారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా, ఐఎమ్ రిపీటింగ్, వీళ్ళకి ఎవ్వరికి కూడా చేతులుంచి ఒక వ్యక్తి మీద ప్రార్థన చేస్తే, ఎవరి మీదైతే చేతులుంచి ప్రార్థన చేశారో ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చే ఛాన్సే లేదు, అకార్డింగ్ టు బైబిల్. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అన్ని రుజువులను బట్టి. మరి ఎందుకు చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు? బైబిల్ చెప్పే మాట, త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము. చేయబెట్టి ప్రార్థన చేయొద్దు. నాకుంది ఆ బ్యాడ్ హ్యాబిట్. పెద్దోళ్ళ మీద, నా వయసు వాళ్ళ మీద నేను చిన్న పిల్లలు ఎవరన్నా, స్టడీస్లో ఉన్న పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ బర్త్డే ఏదైనా జరుగుతుంటే ఊరక క్రాఫ్ అలా కదిలించి గాడ్ బ్లెస్ యూ అంటాను. అలవాటు వాళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేయడం అని కాదు, గాడ్ బ్లెస్ యూ అంటాను. దీవిస్తూ మనం చేయబెట్టచ్చు, కానీ మనమేదో పరిశుద్ధులమని, మనమేదో అపోస్తులమని కొంతమంది పెట్టుకుంటున్నారులేండి ఈ మధ్య చాలా పేర్లు, మెసెంజర్ అని కదా. వద్దులేండి, మనం ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక పేరు పడిపోయింది, అందరినీ ఏదో ఒకటి అంటూ ఉంటుంది ఈవిడ అన్న పేరు పడిపోయింది అని కొంచెం టెన్షన్గా కూడా ఉంది. కానీ పర్లేదు, ఎవరేమనుకున్నా బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పమన్నది చెప్పక తప్పదు. గట్టిగా చెప్పి ఆమెను చెప్పాలంతే, చెప్పకైతే తప్పదు. ఎంత టెన్షన్ ఉన్నా, ఎవరేమనుకున్నా ఉన్నది ఉన్నట్టు బోధించడమే మన విధి కాబట్టి, మన యొక్క బాధ్యత కాబట్టి. సో ఎవ్వరికి కూడా ఈ 13 మందికి తప్ప, అపోస్తులు మరియు పౌలు గారు, అపోస్తులుడైన పౌలు గారు, ఈ 13 మందికి తప్ప ఎవ్వరికి కూడా చేతుల నుంచి ప్రార్థించడం వలన ఈ యొక్క ప్రవచన వరము, భాషలు మాట్లాడే వరం ఇవన్నీ వస్తాయని నమ్మకం అనేది లేనేలేదు. పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు అనే నమ్మకం లేనేలేదు, అనే రుజువు లేనేలేదు. మీరు ఏకీభవిస్తారో ఈ మాటతో, ఏకీభవించరో కూడా నాకు తెలీదు. కానీ వాక్యంతో ఏకీభవిస్తే కంపల్సరీగా మీరు ఏకీభవిస్తారు. అంటే ఇప్పుడు చాలామంది పరిశుద్ధాత్ముడు మా మీదకి దిగొచ్చాడు, మేము భాషలతో మాట్లాడేస్తున్నాం, జరగబోయేది ప్రవచిస్తున్నాం అని ఎవరన్నా చెప్తున్నారంటే ఒక్క రుజువు ఉండాలి. ఏంటి ఆ రుజువు అంటే, వీళ్ళు ఖచ్చితంగా ఈ 12 మంది అపోస్తులతో లేకపోతే పౌలు గారితో అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. వాళ్ళని ఎప్పుడైనా వీళ్ళు కలిసి వాళ్ళు వీళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే తప్పించి ఈ యొక్క అద్భుత కార్యాలు చేసేటువంటిది లేనే లేదు. ఒకవేళ ఉంది అని ఎవరన్నా వాదిస్తే, ఉంది అని ఎవరన్నా నమ్మితే దయచేసి ఆ ఉన్న వాళ్ళను మండే రోజు గూగుల్ మీట్కి తీసుకురండి. ఇక్కడే ఉంటాం మేము, ఇదే లింక్లో ఉన్నవాళ్ళు. దయచేసి మీరు మాట్లాడచ్చు, ఏముందో రుజువు చేయొచ్చు, ఏదో ఒక అద్భుత కార్యం చేయొచ్చు. అద్భుతాలు చేస్తారు కదా. మరి ఒకవేళ ఈ ప్రవచన వరము, భాషలు మాట్లాడే వరము, లేకపోతే పరిశుద్ధాత్ముడు నా మీదకి బలంగా దిగొచ్చాడు అని ఎవరన్నా నమ్మితే అద్భుతాలు చేయాలి కదా. చిన్న అద్భుతం చేయండి. వెంట్రుకలు లేని వాళ్ళకి దయచేసి వెంట్రుకలు ఇవ్వండి. వైట్ హెయిర్ రాకుండా బ్లాక్గానే ఉండేటట్టు ఏదైనా అద్భుత కార్యం చేయండి. లావుగున్న నాలాంటి వాళ్ళని సన్నగా చేయడం, ఏదో ఒకటి చేస్తే ఓహో ఇలా కూడా దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు అనమాట అని మనం నమ్ముదాం. అంతకు మించి బైబిల్ రుజువులకు వ్యతిరేకంగా అపోహలకు చాలామంది మభ్యపెట్టే బోధ, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేసేటువంటి బోధలు అనేకమైనవి లోకంలో ప్రబలుతున్నాయి. ప్రియులరా, వాటి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు హెచ్చరిస్తున్నారు. గలతీని మాత్రమే కాదు, ఇండైరెక్ట్లీ పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటారు మీరు? అది నా కృప, నేనిచ్చేటువంటి కనికరముతో, జాలితో నేనిచ్చేటువంటిది. అది కూడా ఎప్పుడు? మీరు నన్ను నమ్మితే, నా వాక్యం విని విశ్వసిస్తే పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు. అన్లెస్
పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఎప్పుడు జరిగిందంటే అపోస్తుల మీద జరిగింది. వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే బైబిల్లో జరిగింది. అదర్ దాన్ దట్ ఎక్కడ కూడా జరగలేదు. నాట్ ఈవెన్ బర్నబా, నాట్ ఈవెన్ ఫిలిప్ అండ్ స్టీఫెన్ ఇలాంటి గొప్ప గొప్ప పరిచారకులు ఎవరి మీద చేతుల ఉంచినా కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేరు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సిస్టర్ మార్కు సువార్తలో సిస్టర్ చిన్న డౌట్ సిస్టర్, మార్కు సువార్తలో కూడా 16-17 అధ్యాయంలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. అవునక్క, సూచక్రియలు ఆ మాటలు ఎవరితో చెప్తున్నాడక్క? పౌలు యేసు ప్రభు వారు సువార్త పేతురు వీళ్ళతోనే శిష్యులతోనే చెప్తున్నాను. అప్పటి వరకు నమ్మింది వాళ్ళే అక్క, వాళ్ళే. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో వాళ్ళే. వాళ్ళని దేవుడు పరిచర్యకు పంపించేటప్పుడు చివరిలో అంటాడు కదా, 15-16 వచనాల్లో కూడా అంటాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి. అసలు అప్పటికి భాషలతో మాట్లాడడం అనేది అప్పుడు లేదక్క, అసలు ప్రవచించడం అనేది కూడా అప్పుడు లేదు. సూచక క్రియలు మాత్రం జరుగుతాయని చెప్పారు. సూచక క్రియలు అన్నాడు, స్వస్థపరచడం, ఇవన్నీ పేతురు గారు కూడా మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏమంటారు, దేవాలయం దగ్గర ఉంటాడు కదా, శృంగారం దేవాలయం దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరచడం, ఇవన్నీ చేస్తారు. పరిశుద్ధాత్ముడు బలంగా దిగి రావడం అనేది ఎక్కడ జరిగింది? అపోస్తుల కార్యంలో జరిగింది, అపోస్తుల దగ్గర నుంచి జరిగింది. అప్పుడు దేవుడు నమ్మిన వారి వలన అని అంటే అక్కడ నమ్మిన వారు అపోస్తులని దేవుని యొక్క సెన్స్ అక్క. దేవుడు చెప్పినటువంటి ఆ మాటలో నమ్మిన వారు అంటే అపోస్తులు మాత్రం. నేను ఒకటి అడగచ్చు? ప్లీజ్ అడగండి. ఏం లేదు సిస్టర్, ఇప్పుడు ఒక బోధకుడిని అభిషేకించము 10 మంది పాస్టర్స్ కలిసి అభిషేకించి రెవరెండ్ గా పంపిస్తున్నాము అని అంటారు కదా, అంటారు సిస్టర్. అది ఫాల్స్ ఏనా మరి? అభిషేకించి పంపుతున్నాము అనేది ఫాల్స్ అని కాదు, కానీ ఒక్కొక్క డినామినేషన్ లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సిస్టర్. ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నాను నేను ఈ మాటలు, ఎందుకంటే మనము ఎందుకంటే నా వయసు నాకున్న ఏదో చిన్నపాటి ఒక డ్రాప్ కంటే తక్కువ తెలిసిన వాక్యంతో నేను చెప్పగలిగింది ఏంటంటే, అభిషేకించి పంపుతున్నాం అనేది అపోస్తుల కార్యంలో ఉన్నటువంటిది కాపీ చేయబడింది కొన్ని సంఘాలు. ఎందుకంటే వాళ్ళను సేవకు పంపించేటప్పుడు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి కొంతమందిని ఒక ఏరియాలోకి పంపిస్తారు కదా, అపోస్తుల కార్యాల్లో మనం చూసాం. వాళ్ళ మీద చేతులుంచి వారిని పంపించారు అనేటువంటి మాటలు మనం చూసాం. ఓహో, అంటే సేవకు ఎవరినైనా పంపించేటప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు, సంఘంలో ఉన్న పాస్టర్స్, ఎవాంజలిస్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని పంపిస్తారన్నమాట, ఇలా చేయాలన్నమాట అని అక్కడ నుంచి మనం అనుకున్నటువంటి మాట, మనం నేర్చుకున్నటువంటి మాట అది. అంతేకాని మనం చేతులుంచినంత మాత్రాన నా పాయింట్, ఈరోజు నా పాఠంలో ఉన్న పాయింట్, ఒక వ్యక్తి చేతులుంచి ప్రజెంట్ జనరేషన్లో అపోస్తులు తప్ప ఇక ఎవరైనా కానీ చేతులుంచి ప్రార్థన చేయడం వలన వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి రాదు అనేది నా స్ట్రాంగ్ పాయింట్ విత్ ప్రూఫ్. అంతేకాని అలా వాళ్ళని పంపకూడదా, పంపడం తప్ప అనేది కాదు. పంపడం తప్పు అని మనం అనలేం. సేవకు పంపించేటప్పుడు పంపిస్తారు, ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళ మీద చేతులుంచక్కర్లేదు. చేతులుంచితే కొంతమంది రెవరెండ్ పాస్టర్స్ కలిసి ఈయనను కూడా రెవరెండ్ చేసేటప్పుడు అలా చేస్తారు అనేది విన్నాను నేను, అందుకని అడిగాను. అసలు ఎవరైనా రెవరెండ్ అనే పేరు పెట్టుకోవడమే బైబిల్ ప్రకారం తప్పు సిస్టర్. ఎప్పుడైనా నేను ఆ వాక్యం కూడా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇంకో డౌట్ అడగొచ్చు? చెప్పండి. కొంతమంది అంటే పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడు, ఆయనకు డబ్బులు ఇస్తే ఆయన మనకు వరము చేతుల నుంచి ఇస్తాడు, ఇది కూడా విన్నా. ఇది కూడా ఫాల్స్ అని నాకు తెలుసు, కానీ ఇది ఎక్కువ జరుగుతుంది సిస్టర్, ఈ మధ్యలో ఎక్కువ జరుగుతుంది. రెవరెండ్ గా ఒకళ్ళు పట్టం పుచ్చుకోవాలి అన్నా, వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలన్నా కూడా
మనీ ఇవ్వాలి. ఒక మనుషులు ఇచ్చేది కాదు. అసలు మనుషులు ఎవరు అభిషేకిస్తారు చెప్పండి? అసలు అభిషేకించేది మనల్ని దేవుడు. ఆయన ఆత్మతో అభిషేకిస్తాడు మనల్ని, ఆయన రక్తంతో మనల్ని అభిషేకిస్తాడు, ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకిస్తాడు. నో హ్యూమన్ కెన్ క్లెన్స్ ద హ్యూమన్ బీయింగ్ కదా. ఒక మానవుడు మరొక మానవుడిని అభిషేకించలేడు. అభిషేకించడం అంటే ఏంటి? ప్రోక్షణ, రక్తంతో కానీ పాలతో కానీ, లేకపోతే కడగడం కదా. అభిషేకించడం అంటే కడగడం. మనల్ని కడిగిన వాడే మన దేవుడు. అందుకే ఆయన క్రీస్తు అభిషిక్తుడు. క్రీస్తు తప్ప మరెవ్వరు అది చేయలేరు. చేస్తున్నారు అంటే ఏంటంటే విశ్వాసులను మభ్యపెట్టి అదే భిన్నమైన విధానంలోనికి తీసుకెళ్ళడం. భిన్నమైన విధానము మనుషులను ఇలాంటివి జరగడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా దేవుణ్ణి నమ్ముకునే బిడ్డలకి ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అమ్మో అభిషేకించబడాలన్నమాట. ఎన్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు గుడారాల పండగని చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా మాట్లాడితే గుడారాల పండగ చూస్తున్నాం, ప్రథమ ఫలముల పండగ చూస్తున్నాం. ఎగ్జాక్ట్ వాటి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? మీరు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు గుడారాలు వేసుకొని అక్కడ కొంతకాలం, రెఫిదీంలో కొంతసేపు కదా, మిస్పాలో కొంతసేపు, మరొక చోట కొంతసేపు, ఈ రెఫిదీంలో కొంతసేపు మీరు స్టాప్ చేసుకుంటా వచ్చారు. ఎక్కడ మీరు స్థిరంగా ఉండాల. మీరు గుడారం వేసుకుంటున్నారు, మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి అనగానే గుడారాలు చుట్టేసేసుకుని ఇంకో చోటకి వెళ్తున్నారు, ఇంకో చోట డేరాలు వేస్తున్నారు. ఇదంతా దేనికి గుర్తు అంటే దేవుడు దానిలో మనకి కాదు, ఆనాటి ఇశ్రాయేలీలు కూడా ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించాడు. మీరు ఐగుప్తు నుండి కనానుకి వెళ్ళేటప్పుడు మీరు అల్టిమేట్ ఇన్స్టాల్మెంట్స్లో మీరు ఒక్కొక్క చోట కొంతకాలం ఉంటూ వచ్చారు. ఎక్కడ మీరు స్థిరంగా ఉండలేదు. కనాను ఈజ్ యువర్ అల్టిమేట్ డెస్టినేషన్ అని చెప్పాడు. దాని నుండి మనమేమి నేర్చుకోవాలంటే ఐగుప్తు అనే పాపంలో నుండి, ఈ లోకంలో నుండి పరమ కణానికి మనం వెళ్ళే ప్రక్రియలో మనం కూడా టెంపరీ లైఫ్, గుడారాలు అనేవేంటి? ఈ లోకం అనే గుడారం, ఈ శరీరం అనే గుడారం, వీటిలో టెంపరీగా ఉంటాం మనం. పర్మనెంట్ మాత్రం పరమ కణానైనా పరలోకమే మన పరమ కణాను, పరలోకము. అదే మన అల్టిమేట్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు టెంపరీగా ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుడారాల్లో వాళ్ళని ఉంచాడు. ఇప్పుడు మనం ఒక నెల రోజులు గుడారాలు వేసుకుని అక్కడే ప్రార్థన చేస్తూ ఉంటే గుడారాల పండగ మనం జరిగించినట్టు అవుతుందా? ఏమర్థం చేసుకుంటాం మన వాక్యాన్ని? గుడారాల పండగ దేవుడు ఎందుకు చెప్పాడంటే స్థిరమైనది కాదు ఈ లోకం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనానే మీకు స్థిరమైంది, ఈ అరణ్యం స్థిరమైంది కాదు అని దేవుడు వాళ్ళకి అప్పుడు నేర్పించాడు. దాని నుండి ఇప్పుడు మనకేమి నేర్పిస్తున్నాడు? ఆ సీజన్లో ఉన్న ఇశ్రాయేలీయులను కాదు కదా మనం, దాని నుండి ఒక ఆత్మీయ పాఠం మనకు నేర్పిస్తున్నాడు. చిన్న కరెక్షన్, చిన్న సిస్టర్, ఇది అభిషేకం అనేది అడిగారు కదా అరుణ సిస్టర్ మీరు. అభిషేకము పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలైనా కానీ లేకపోతే అభిషేకము అనేది ఎవరికి వారు మేము వెళ్ళి చేస్తాము అని ఎక్కడ కనపడదు. మీకు గమనిస్తే తండ్రి అయిన దేవుడు చెప్తేనే తప్ప ఎవరికి అభిషేకం ఇవ్వలేదు. లైక్ ఏలియా గారు, అలాగే సమూయేల్ గారు, అలాగే మన కింగ్ సాల్మన్, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అభిషేకం ఇవ్వబడింది అని అంటే దట్ వాజ్ డైరెక్టెడ్ బై ద గాడ్. ఎలీషా గారికి ఇమ్మని, ఏలియా తర్వాత ఎలీషాని ఎంచుకోమని కూడా దేవుడు చెప్పి నువ్వు వెళ్ళి అభిషేకం చెయ్యి అన్నాడు. అంటే అభిషేకము చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ తరపున పనిని వాళ్ళు నిర్వర్తిస్తారని, అది అక్కడ వరకు జరిగింది. అట్ ద సేమ్ టైం మరి ప్రభు అయిన క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు తన పరిచారకుల్ని లేక అపోస్తులను లోకానికి పంపిస్తూ చెప్పింది ఒకటే మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పండి చెప్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇవ్వండి, ఇచ్చి నేను మీకు ఏ సంగతులు చెప్పాను అవి చెప్పండి, అంతే. దట్ ఈస్ క్లియర్. అక్కడ ఎప్పుడు క్రీస్తు చెప్పలేదు మీరు వెళ్ళి చేతుల నుంచి అభిషేకం చేయండి అప్పుడు పరిశుద్ధాత్మను వస్తాడు అని చెప్పేసేసి. అలాగని క్రీస్తు నేనిస్తే కూడా పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పలేదు. క్రీస్తు చెప్పింది కూడా మీతో ఉండటానికి తండ్రిని అడుగుతాను అని చెప్పాడు, మీతో సదాకాలం ఉండడానికి అని. సో దట్ వాజ్ ఈక్వల్లీ పవర్ ఆఫ్ గాడ్ అక్కడ. సో అభిషేకం అనేది ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న సిస్టమ్స్, అది అప్పట్లో జరిగింది, దట్ దేవుడు చేయమన్న ప్రాసెస్ అది.
తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి అభిషేకాలు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అభిషేకం కాదు, అందుకే ఏంటంటే ఆనవాయితీ ప్రకారం చేసే వాటిలో ఏం లేదు. అందుకే క్రీస్తు ప్రతిదీ కూడా చేసి చూపిస్తూ మనకి ఇవి చేయండి అన్నాడు. ఇవే సింపుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంకెంతకన్నా ఇంకేం లేవు. మీరు వెళ్ళండి, అందరిని శిష్యులుగా చేయండి, అందరూ కూడా నమ్మండి, నమ్మి వేరే వాళ్ళని శిష్యులుగా తీసుకురండి, పరలోకపు సంగతులను చెప్పండి, అంతే. ఇవి తప్పితే ఇంకేం లేవు. సో అభిషేకం అనేది ఈ రోజుల్లో ఇవ్వటం అనేది ఒక రకంగా బైబిల్ ప్రకారం చూస్తే కంప్లీట్లీ రాంగ్. ఒక మనిషి ఇంకో మనిషిని అభిషేకించి నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పటం, లేకపోతే ఎక్కడికి వెళ్ళి నువ్వు సేవ స్టార్ట్ చేయండి అని ఒక పేరు ఇవ్వటము, బిరుదు ఇవ్వటము అనేది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కానీ అందరూ ఇదే త్రోవలో వెళ్తున్నారు పాస్టర్ గారు. అది ఇన్ని రోజులు నాకు ఒక డౌట్ ఉండేది, అది మీ నుండి తీరింది. చాలా థ్యాంక్స్ పాస్టర్. సిస్టర్ మీకు కూడా నా వందనాలు. వందనాలు సిస్టర్. మనం వాక్యం వినేటప్పుడు అందుకనే అప్లికేషన్ ఉండాలి వాక్యంలో అనుకుంటాం. మనం ఇప్పుడు వాక్యం విన్నాము, ఏం జరిగింది, వాక్యం అందరికీ తెలుసు. బైబిల్లో ఏ ఏ సందర్భాలు ఉన్నాయి, ఏం జరిగింది అని మనందరికీ తెలుసు కదా, వాక్యం తెలుసు మనకి. కానీ వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలియక ఇన్ని డినామినేషన్లు వచ్చాయి. 3800 కంటే ఎక్కువ డినామినేషన్లు ఉన్నాయి ప్రపంచంలో. అంటే 3800 కంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఉన్నాయంటే అందుకే అన్యజనులకు ఇట్లా వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి, వాళ్ళకి క్లారిటీ లేదు. రావాలన్నా అసలు ఏంటి, అసలు ఒకళ్ళేమో ముగ్గురు దేవుళ్ళు అంటారు, ఒకళ్ళేమో ఆయన కూడా దేవుడే, ఈయన కూడా దేవుడే, ఈయన కూడా దేవుడే అంటారు, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే అంటారు. ఒకళ్ళేమో లేదు ఒక్కడే త్రియేక దేవుడు అంటారు. వీళ్ళకే ఒక క్లారిటీ లేదు, ఇంకా వీళ్ళు మనకేం నేర్పిస్తారు అన్న డౌట్ అల్టిమేట్ వచ్చేస్తుంది. అంతే, వాళ్ళ పొరపాటు కాదు. కానీ డౌట్ వచ్చినప్పుడు వాక్యాన్ని పౌలు గారు కూడా చెప్తారు కదా తిమోతితో, సత్యవాక్యమును సరిగా విభజించు అని వలే ఉండాలి అని. పరిశుద్ధాత్మ దేవుడు ఆరోహణమయ్యేటప్పుడు కూడా ఆదరణకర్త, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, ఆదరణకర్తను మీతో పాటు ఉంచుతున్నాను అంటాడు. దేవుని బిడ్డలు వాళ్ళందరూ తేరి చూస్తూ ఉన్నప్పుడు ఆయన వైపు ఆరోహణమై వెళ్ళేటప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నానని అనుకోవద్దు, పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి వెళ్తున్నాను అంటాడు. సో ఇప్పుడు స్పెషల్గా పరిశుద్ధాత్ముడు దిగి రావడం, బలంగా ప్రార్థన చేస్తే వచ్చి ఒక చోట ప్రార్థనకి వెళ్తే ఆశ్చర్యం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఒక్కోసారి చాప మీద కూర్చున్నటువంటి ఒక అమ్మాయి, ఇది ఒక దేవుని మందిరం లాగా ట్రీట్ చేయబడుతుంది కదా, అందుకని ఆటోమేటిక్గా పరిశుద్ధ హోలీ స్పిరిట్ వచ్చేస్తుంది నా మీదకి, ఇక నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను నాకే అర్థం కాదు అని చెప్తుంది. అంటే వచ్చేస్తున్నానంటే అప్పటి వరకు నీలో లేదా? ప్రేయర్లో కూర్చున్నప్పుడు హోలీ స్పిరిట్ నీ మీదకి వస్తున్నాడంటే అంతకుముందు నీలో హోలీ స్పిరిట్ లేడా? పరిశుద్ధాత్ముడు మనలో లేడా? ఆయన హోలీ ఆత్మ కలిగిన వారు చాలా క్రమముగా మర్యాదగా నడుచుకున్నారు బైబిల్లో. వాళ్ళ మీదకి దిగొచ్చినప్పుడు అద్భుతాలు జరిగినాయి, కానీ బాడీ లాంగ్వేజ్తో ఆక్వర్డ్గా విచిత్రమైన వికారంగా వాళ్ళు ఎవరు ప్రవర్తించలేదు. ఏదో పూనకాలు వచ్చిన వాళ్ళు లాగా చాపను కొట్టుకుంటూ చించేసుకుంటూ బైబిల్ని ఇసిరేస్తూ ఎగురుతూ బట్టలు మన మీద ఉన్నాయా లేవా కూడా చూసుకోకుండా అలా ఎవరు లేరు. ఇదంతా ఏంటంటే ఇట్స్ గ్యాంబ్లింగ్ అంటారు కదా, ఆ టైప్లో క్రైస్తవులు అనేకులు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఇతరులను కూడా మోసం చేయటం చాలా బాధాకరమైనటువంటి సిచ్యుయేషన్స్. ఇవన్నీ కూడా దేవుడే వాటిని చూసుకుంటాడు. మనం విమర్శించడమో లేకపోతే మనల్ని ఒకళ్ళు పాయింట్అవుట్ చేయడమే కాదు, కానీ మన మట్టుకు మనం, నీ మట్టుకు నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి మన మట్టుకు మనం మన భక్తి భయంతో వణకుతో కొనసాగేలాగా చూసుకోవాలి. ఎక్కడైనా నెగిటివిటీ మనకి కనపడ్డప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖండించాలి అనేది నాకు తెలిసిన అభిప్రాయం. అందుకే ఏదో మాకు తెలిసిన దేవుని వాక్యాలు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా బోధించాలని మా అభిప్రాయం. అది సిస్టర్. విజయకాల్ సిస్టర్, మీ బోధన నుండి చాలా నేర్చుకుంటున్నాను నేను. చాలా వందనాలు, మీకు ఎంతో రుణపడి ఉన్నా దేవుని. అస్సలు అనొద్దు సిస్టర్, ప్లీజ్ అంత మాట అనొద్దు. మనందరం దేవునికి చాలా విషయాలు నేర్చుకున్నా నేనైతే ప్రతి గ్రంథంలో నుండి. చాలా థ్యాంక్స్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. కావాల్సింది అదే వినటమే మాకు చాలా సంతృప్తి సిస్టర్. మీరు రుణపడి ఉన్నామంతా అసలు వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఆల్ క్రెడిట్ టు గాడ్ ఓన్లీ, గాడ్ ఓన్లీ.
మీకు తెలుసుకుంటే అంతకంటే ఏం కావాలి, ఏం అక్కర్లేదు. అదే చాలా సంతోషం. మీరు తెలుసుకున్నది ఇతరులకు ద్వారా పలికిస్తున్నాడు కదండి, అమ్మ మీ ద్వారా పలికిస్తున్నాడు దేవుడు, మేము అది వినగలుగుతున్నాం దాన్ని. అది ఆయన పని. ఇప్పుడు కుండ బాగుంది అనుకోండి, సూపర్గా చేసాడు ఈ కుండని, ఎవరో సూపర్గా చేసాడు, ఎంత అందంగా క్రియేట్ చేశాడని కుండ చేసిన వాడినే మనం మెచ్చుకోవాలి అమ్మా. ఈ కుండ ఎంత గొప్పదో అని కుండనంటే అది ఫట్టును పగిలిపోయిద్ది అనమాట. సో అది మాత్రం వద్దు. మనం దానికి అసలు పాత్రలమే కాదు, మేమైతే కేవలం మట్టి పురుగులు. అంతకంటే ఇంకా ఎలా తగ్గించుకోవాలో తెలియదు. కానీ ఘనత మాత్రం దేవునిదే. ఆయన గొప్పతనం వాడుకుంటున్నాడు, ఏదో 2-3 మధ్యనే వాడుకుంటున్నాడు. అది కేవలం ఆయన ఘనత, ఆయన స్తుతికి మహిమకు అన్నిటికీ ఆయన పాత్రుడు. కేవలం ఆయన వాడుకుంటున్నాడంటేనే అదే 10,000, అదే గొప్ప. ఆయన 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 నీళ్ళలో మమ్మల్ని నడిపిస్తున్నాడంటే అది చాలు, అంతవరకు చాలు, అంతే. అంతకు మించి ఏమీ వద్దు. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకున్నామా మనము? లేదు కదా, చివరి ప్రార్థన చేసుకోలేదు. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చివరి ప్రార్థన చేస్తే తర్వాత